హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మనం ఈరోజు తోటకూర పెసరపప్పు ఫ్రై చేసుకుందామండి. చూడండి ప్రాసెస్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. పోపు దినుసులు వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై కావడానికి మంచిగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, తొందరగా ఫ్రై అవుతుందండి. అది ఒక టిప్ అండి. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం అండి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం ఇవి ఫ్రై అయ్యేటట్టు చూడండి. ఫ్రై అయ్యాక కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోండి. వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి వెల్లుల్లిపాయ తింటే. అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి, తొందరగా ఫ్రై అవుతుంది. ఇవన్నీ మా తోటలో వండినేనండి, ఆర్గానిక్ ఇవ్వండి. నెక్స్ట్ పసుపు అండి. మనం ఇప్పుడు సమ్మర్ కదా అండి, నాన్ వెజ్ ఎక్కువ తినద్దండి. ఇట్లా ఆకుకూరలు, ఇట్లాంటి వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూర, ఇవన్నీ ఫ్రూట్స్ అవి ఎక్కువ తినాలండి. అంతా చికెన్ అవి నాన్ వెజ్ తింటే వేడి, డిహైడ్రేషన్ ఎక్కువ అవుతాయి కదా. సమ్మర్లో అవాయిడ్ చేయడమే బెటర్ నాకు తెలిసినంతవరకు. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన అండి. ఇది పప్పు కూడా ఆర్గానిక్దేనండి. అన్నీ మా ఇంట్లో వరకు మేము తినడానికి అన్నీ ఏం పెస్టిసైడ్స్ కొట్టకుండా మేము పండించుకుంటామండి. ఎందుకంటే మనకి మెయిన్ హెల్తే ఇంపార్టెంట్ కదండి. మనం ఆరోగ్యంగా ఉంటే అన్నీ చేసుకోగలుగుతాం కదా. ఈ తోటకూర యాడ్ చేయండి. నెక్స్ట్ ఇట్లా పప్పు కొంచెము ఫ్రై అయితే బాగుంటుందండి. ఎందుకంటే మనం తోటకూర పప్పు ఫ్రై చేసుకుంటున్నాం కదా అండి, కొంచెం అట్లా ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది పెసరపప్పు. మనం తోటకూర కొంచెం కడిగేస్తాం కదా అండి, దాంట్లో వాటర్ చెమ్మ ఉంటుంది కదా, అదే సరిపోతుందండి. వాటర్ అవసరం లేదు ఇందులో. ఎందుకంటే మనం కొంచెం పప్పు లూజ్గా పల్చటి పప్పు చేసుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మేము ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఏం వేసుకోలేదండి. ఇట్లనే బాగుంటుంది. చూడండి సరిపోయినాయి. అదే వాటర్తోని కుక్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అండి.